నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నేటి నుండే శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవి నవరాత్రుల మహోత్సవములు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవి నవరాత్రుల మహోత్సవంలో నేటి నుండి ప్రారంభమై అక్టోబర్ 12 వరకు జరుగునని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్ తెలియజేశారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు వైదిక స్మార్త అగమ ఆచారం ప్రకారం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ మరియు చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ దంపతులచే కలశ స్థాపన కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమైనవని, ఈ నవరాత్రి కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరులు హాజరు కానున్నారని తెలిపారు. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మాట్లాడుతూ దసరా మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 9వ తేదీ మూల నక్షత్రం రోజున కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉచిత సరస్వతి పూజలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆకాంక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ మాట్లాడుతూ ఈ నవరాత్రులలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరులు హాజరు కానున్నారని తెలిపారు. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మాట్లాడుతూ దసరా మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 9వ తేదీ మూల నక్షత్రం రోజున కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉచిత సరస్వతి పూజలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆకాంక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ మాట్లాడుతూ ఈ నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు, చండీ పారాయణం, హోమములు, నిత్యాభిషేకములు జరుగుతాయని, శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు దేవి నవరాత్రుల మహోత్సవంలో తిలకించి అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నామని తెలియజేశారు. ఓం నమో శ్రీ కోట సత్యాంబికాయ నమః. ఈరోజు 3వ తారీఖు నుండి తూర్పుగోదావరి జిల్లా తిమ్మరాజుపాలెం నిడదవోలులో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దసరా మహోత్సవ వేడుకలు ప్రారంభమైన ఈరోజు ఉదయం 8 గంటలకి ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీ శ్రీ దేవులపల్లి రవిశంకర్ గారు వారి దంపతుల చేత కలశ స్థాపన చేయటం జరిగింది. ఇక్కడ నేటి నుంచి 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో మొత్తం మన ఆసక్తి లేని భక్తులందరూ కూడా కుంకుమ పూజలు ఇచ్చేసి అమ్మవారిని దర్శించి ధరిస్తారని ఆశిస్తున్నాము. దేవాదాయ ధర్మాదాయ శాఖ వచ్చేటువంటి భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని వారికి మంచినీటి సదుపాయం, ప్రసాదము, అలాగే మధ్యాహ్నం పూజల అనంతరం అన్నప్రసాదం ఏర్పాట్లు అన్నీ కూడా చేసింది. అలాగే ఆలయాన్ని ప్రతి క్యూ లైన్స్ ఏర్పాట్లు కానీ, అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చేయడం జరిగింది. ఈ దసరా రోజులన్నీ కూడా అమ్మవారు సువర్ణ ఆభరణాలతోటి అలంకార శోభితంగా మనకు దర్శనమిస్తారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలి. 9వ తారీఖు మూలా నక్షత్రం సరస్వతీదేవి పూజ, 10వ తారీఖు దుర్గాష్టమి, 11 మహర్నవమి, 12 విజయదశమి.
ఈ 9వ తారీఖు మూలా నక్షత్రం ఉదయం 8 గంటలకు విద్యార్థులకు ఉచితంగా సరస్వతీదేవి పూజ జరుగును. ఈ సందర్భంగా మన ప్రీతం నాయకులు నిడదవోలు శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులైనటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ శ్రీమతి పురంధరేశ్వరి గారు, అలాగే నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు, వీరందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటారు. శ్రీ కోటశక్తి దేవి అయిన నమః. నిడదవోలు మండలం తిమ్మరాజపాలెం గ్రామంలో చేసిన శ్రీ కోటశక్తమ్మ అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు ఈరోజు సహస్రనామ పూజతోటి కలశ స్థాపనతోటి అతి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేక సహస్రనామాలు పూజలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి తీర్థ ప్రసాదాలు సేకరించగా కోరుతున్నాం. అలాగే 9వ తారీఖు మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ జరుగుతుంది. ఆ రోజున విద్యార్థులందరూ కూడా వచ్చి సరస్వతి పూజలో పాల్గొని దేవస్థానం వారు ఇచ్చినటువంటి పుస్తకాలు, పెన్నులు ఇటువంటివి కూడా మేము ఉచితంగా విద్యార్థులందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఈ పూజలో కూడా అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఉదయం 10 గంటల నుంచి కూడా పూజలో పాల్గొన్న భక్తులకి, అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అన్నప్రసాదం ఉచితంగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఈ 9 రోజులు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి గుడికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు సేకరించగా కోరుతున్నాం. అంబా శంభవి చంద్రమౌళిరవరా పర్ణాహుమా పార్వతీ కాళీ హైమవతి త్రినయనీ కాత్యాయని భైరవి సావిత్రీ నవయౌవన శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపంగా విరాజులుతున్న శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోటశక్తి అమ్మవారి దేవాలయంలో ఈరోజు అనగా 3/10/2024 నుండి 12/10/2024 వరకు కూడా అత్య వైభవంగా కూడా అమ్మవారి యొక్క దేవీ నవరాత్రి ఉత్సవం చేయబడుతూ ఉంటాయి. ఈ రోజు మొట్టమొదటి రోజుగా దేవుడిపల్లి వంశస్థులైన ఈ అమ్మవారికి వంశపారంపర్యం ధర్మకర్తలైన వారు వచ్చి ఫస్ట్ని కలశ స్థాపనతో 8 గంటల కలశ స్థాపన చేయబడినది. కలశ స్థాపనతో పూజ ప్రారంభమవుతుంది. ప్రారంభం అయిన వెంటనే తరువాత భక్తులు కూడా విశేషంగా అమ్మవారికి లలితా సహస్రనామ పూజలు ప్రత్యేకంగా చేయబడుతుంది. గాన భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే 9వ తారీఖున మూలా నక్షత్రం చెబుతుంది. ఈ మూలా నక్షత్రం సరస్వతి పూజ ఎందుకు చేయటం జరుగుతుందంటే, ఈ అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 అంశాలు కూడా ఈ కోటశక్తిలో ఉండటం వల్ల, సరస్వతిలు కూడా ఈ అమ్మవారిలో ఉండటం వల్ల తప్పనిసరిగా సరస్వతి పూజ చేయబడటం జరుగుతుంది. కానీ భక్తులందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సరస్వతి పూజ సమయంలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రులయ్యి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కానీ భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.